శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు, శుక్రుడితో కలిసి. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి ఖర్చు అనేది కొన్నిసార్లు ఎందుకు దుబారా ఖర్చు పెడుతున్నానో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదో విషయాలు ఒకటి కొనపై ఇంకోటి కొనటం, మరి దానికి తగినటువంటి అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇష్టం లేనటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా బయటికి చెప్పాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు నిర్మోహమాటంగా చెప్పేటువంటి విషయాల్లో చెప్పేటువంటి విధానం అనేది చాలా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. మీరు చెప్పేది ఒక వర్షంలో చెప్పినా సరే ఎదుటి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీకు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితిని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా చాలా యాక్టివ్గా పనిచేయగలుగుతారు. కాకపోతే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దగ్గరగా ఉండేటువంటి వారు మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి ఒక గ్రూప్ రెడీ అవుతుంది. మీరు చేయనటువంటి పనిని కూడా మీకే ఆపాదించేటువంటి వారు ఇరుగు పొరుగు వాళ్ళే ఉంటారు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వర సంబంధితమైన విషయాల్లో కానీ శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం కానీ కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు కోపాన్ని వారి మీద చూపించదు. నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మీ యొక్క వ్యక్తిత్వం కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాలు కూడా నెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా 10 మందిలో మెప్పు పొందగలుగుతారు. మీ యొక్క సామర్థ్యం 10 మంది గుర్తించగలుగుతారు. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ వారి యొక్క ఎదుగుదలలోనూ ఆశించిన దానికన్నా వారి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మోసపూరితమైనటువంటి మాటలకి ఎక్కువగా లోను కావద్దు అని నిర్ణయించుకుంటారు. ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని వింటారు, నిర్ణయం తర్వాత తీసుకుందాం అనే ఒక స్వభావంలోకి రాగలుగుతారు. అధికమైనటువంటి పొగడ్తలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మాటలు ఎలాగే చెప్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి విషయాలు వేరు, వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి రాజకీయంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. కానీ దగ్గర ఉన్నటువంటి వారు మీకు కష్టాన్ని కలిగించే విధంగా ఉంటారు. అంటే దగ్గర ఉండేటువంటి వారే మీ గురించి చెడుగా చెప్పటం, మరియు అదేవిధంగా మీకు రావలసినటువంటి కొన్ని అవకాశాలను దూరం చేయటం అనేది మీకే అర్థం కానటువంటి విషయం. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త బ్రాంచ్లు, కొత్త బిజినెస్లు ఆరంభించాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాటి మీద ఎక్కువగా వర్కౌట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఈ రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు
రవిగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం, సంక్రాంతి అనేది ఒక మంచి శుభమైనటువంటి ఈ యొక్క రవి యొక్క సంచార రీత్యా ఉత్తరాయణ పుణ్యకాలంలో రవి మార్పు అనేది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఇక ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే రాబోతున్నటువంటి జనవరి 14న రవి యొక్క మార్పు జన్మరాశిలోంచి ధనస్థానంలోకి మారుతున్నది. ఈ యొక్క సమయంలో మీరు సూర్యనారాయణ స్వామికి పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఎర్రటి పూలతో పూజించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.